హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను కదా. అలానే ఈరోజు ఏంటంటే నిజంగా చాలా దారుణమైన విషయాలు కొన్ని ఇప్పుడు మనం చెప్పబోయేటివి. కొన్ని ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ అనేది చేశారంట. నిజంగా చాలా మోసపోయాము అని చెప్తున్నారు. 1200కి 2 శారీస్, అలానే 2 పట్టు చీరలు, 2 వర్క్ బ్లౌజులు ఇస్తామని చెప్పారంట. అది చూసేసి ఆర్డర్ అయితే పెట్టేశారు. అదేంటో మళ్ళీ ఫ్లిప్కార్ట్ అనే చూపించిందంట. మళ్ళీ అక్కడ పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో లింక్ పెట్టగానే జస్ట్ ఫ్లిప్కార్ట్కి అయితే వచ్చేసిందంట. అది ఫ్లిప్కార్ట్కి అయితే వచ్చాయి, కానీ అక్కడ ఆర్డర్ పెట్టారు. అది వాట్సాప్లో లింక్ అయి వాట్సాప్కి మాత్రం వచ్చింది. ఫ్లిప్కార్ట్ అని ఉంది, వాట్సాప్కి వచ్చింది అనమాట. 1200 శారీస్ వస్తాయని ఆశపడ్డారు. ఇంక అక్కడే ఓపెన్ చేసి ఎవరు చూడరు కదండి, మోసం చేస్తారని కళ్ళకంటారా. అందుకోసమని వచ్చిన తర్వాత డబ్బులు అయితే కట్టించుకున్నారంట. కట్టించుకొనేసి శారీస్ అయితే ఇచ్చారండి. మీరైతే నిజంగా చాలా నవ్వుకుంటారు. నాకు కూడా చూపించింది తను. ఎలా ఉన్నాయంటే జస్ట్ 100 రూపీస్ శారీ. పాత చీరలు ఉంటాయి కదండి, మనం కట్టుకొని వాడి పడేసిన శారీస్ అలా ఉన్నాయి. పాపం నిజంగా చాలా బాధ అనిపించింది. 1200 ఇప్పించుకొని ఇలా ఎందుకు మోసం చేయాలండి చెప్పండి, ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి. మళ్ళీ ఎవరన్నా మాకు లేదు అంటే చెప్తే పాపం ఎవరన్నా కనికరించి మనకి లేదు అంటే ఇస్తారు. ఇలా స్కామ్ ఎందుకు చేయాలి? అక్కడ ఇన్బాక్స్ ఆన్లోనే లేదండి. మళ్ళీ ఎలా చేశారో, వాళ్ళు ఎలా మోసపోయారో తెలీదు. నాకు కూడా అడిగారు, నువ్వు కూడా ఇలానే మోసపోయావా, ఏమైనా వచ్చాయా అక్క అని అడిగారు. నేనైతే నార్మల్ మీషో, ఫ్లిప్కార్ట్ తప్ప నేను ఫ్లిప్కార్ట్ యాపే వేసుకుంటానండి. ఎవరైనా ఈ కార్డ్ అన్నా కూడా నేను నమ్మను కాబట్టి నేను మీషో, ఫ్లిప్కార్ట్లోనే షాపింగ్ అనేది చేస్తాను. ఈరోజు అందుకోసమని వారైతే నన్ను అడిగారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అడిగారు, అంత బాగా బుక్ చేసుకుంటావు అసలుకి, చూడు మాకు అసలు మీషో ఉంది కానీ బుక్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పారు. కాబట్టి నేనే ఆశ్చర్యపోయాను. బుక్ చేసుకొని కూడా నిజంగానే రాదండి. నాకు మా వారు కొంచెం అలా అడ్రస్ మొత్తం అన్నీ పెట్టిస్తారు కాబట్టి నేను ఈజీగా షాపింగ్ అని చేస్తుంటా. కానీ నిజంగా ఏం లేదండి, అది జస్ట్ మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ అడుగుతుంది, పెట్టేసేయండి, అడ్రస్ అడుగుతుంది, పెట్టేసేయండి అంతే. జస్ట్ ఇంకా మనకి ఏం కావాలో అని ఇక్కడ సెర్చ్ చేసేసుకొని ఇంకా ఆర్డర్ అని ఉంటుంది, ఆర్డర్ మీద క్లిక్ చేసేస్తే చాలు, ఇంకా ఆర్డర్ అనేది అయిపోతూ ఉంటుంది ఈజీగా. ఈరోజు మొత్తం స్క్రీన్ రికార్డ్ అయితే చేశాను నేను. మనం ఎలా షాపింగ్ చేసుకోవాలి, నిజంగా చాలా రీజన్గా ఉన్నాయండి ప్రైజెస్ మాత్రము. చిన్నపిల్లలకి మామూలు బెంగళూరులో ఒక్క టీ షర్ట్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ ఒక్క టీ షర్ట్ మాత్రమే. నేను ఈరోజు మా బాబుకి కొన్ని 10 డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టాను. 1 కాదు 2 కాదు, 10 టీ షర్ట్ విత్ 5 టీ షర్ట్కి 5 చెడ్డీలు అయితే ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి సపరేట్ ఏంటంటే 5 టీ షర్ట్కి 5 ప్యాంట్లు అయితే ఇచ్చారు. మొత్తం 10 డ్రెస్సులు పెట్టాను. వేసవకాలం అని అందుకోసమని పెట్టాను, బాగుంటవి అని. ఇలా కొన్ని ఉంటాయి కదండి, అందుకోసమనే ఈరోజు మీ అందరి కోసం అయితే వీడియో అయితే చేశాను. తప్పకుండా చూడండి, వీడియో బాగుంటుంది. అలానే మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో తెలుస్తుంది. నాకు కూడా తెలీదు, మీషోలో ఎక్కువ పెట్టుకుంటున్నా కదా, అందులో కూడా మనీ రన్ చేయొచ్చంట. కానీ దాన్ని కూడా ప్రాసెస్ తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ప్రతి ప్రోడక్ట్ తీసుకొని నేను బాగున్నాయి అని పెడుతున్నా కాబట్టి చూడాలి, దాని గురించి ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, రండి ఇంకా చూద్దాము. మొత్తం నేను ఏమేమి ప్రోడక్ట్ తీసుకుంటా, మనం ఎలా సేవ్ చేసుకోవాలి ప్రోడక్ట్, దాంట్లో కూడా సేవ్ చేసుకొని డబ్బులు ఉన్నప్పుడు ఈజీగా మనం ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట మీషో అంటే. ఇలా మోసపోకుండా మీషో వేసుకొని చక్కగా షాపింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఇంకా రండి చూద్దాము. ఇప్పుడైతే స్క్రీన్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి. ఆన్ చేయగానే ఇంకా నేను మీషో ఎక్కడ ఉందని ఎదుగుతున్నా, స్క్రీన్ ఇంకా ఆన్ చేయలేదనుకుంటా. ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి ఈజీగా వెళ్తే మీషో అనేది దొరుకుతుంది కాబట్టి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, నా మొబైల్లో ఉంది కాబట్టి. ఫ్లిప్కార్ట్కి వెతికాను నేను ప్లే స్టోర్ని చూపిద్దామని. నా దాంట్లో ఉంది కదా, ఓపెన్ చేసేసాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇంకా మెనూ అయితే ఇలా ఉంటుంది. నేను చూడండి అక్కడ మా బాబు ఫోటో అయితే పెట్టాను కదా, దాని మీద కూడా క్లిక్ చేస్తే అక్కడే కాయిన్స్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్స్ ఆఫర్లో ఉంటుందో అవి ఓపెన్ అయిపోతాయి. అక్కడ చూడండి 149, 199 అలా ఉంటాయి కదా. మనకి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా చిన్నపిల్లల ప్రోడక్ట్స్, బ్యాగ్, పర్ఫ్యూమ్ కానీ, అదే 1,00,000 రూపాయలు దాచిపెట్టుకునే డబ్బా కూడా ఉంది, చూసారా అండి.
1 lakh వరకు దాచుకోవచ్చు ఆ డబ్బాలో. మొత్తం అలా తీసుకుంటే కాయిన్స్ వస్తాయి, మనకి కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది. అది మొత్తం సెట్టింగ్స్ అన్నమాట. మనకి సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనం ఎలాగ వేసుకోవాలి. ఇక్కడైతే ఉంటాయి కదండి మనకి ఆల్ ప్రోడక్ట్స్, ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉంటాయి. కమ్మలు, జ్యువెలరీ సెట్టు మొత్తం అన్నీ ఉంటాయి. ఇప్పుడు నా దాంట్లోకి అయితే నేను నార్మల్గా ఆర్డర్ పెట్టుకుంటా కదా, అందులోకి అయితే వచ్చాను. చూసారా ఇవే అండి మార్నింగ్ పెట్టింది నేను. జస్ట్ 412 రూపాయలు అనుకుంటా డైలీ వేర్కి వాడడానికి. చూసారా అక్కడ 5 టీషర్ట్లు, 5 చెడ్డీస్, ఇక్కడ 5 టీషర్ట్లు, 5 ప్యాంట్లు అయితే ఉన్నాయి. నేనైతే చక్కగా ఆర్డర్ అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ మంత్ ఊరికి కూడా వెళ్ళేది ఉంది కదా, ఇంకా బాబుకి కట్టే అక్కడ కొంచెం చలి ఉంటుందండి నార్మల్గా, అందుకోసమని కట్టే ఎందుకు అన్నట్టుగా తీసుకున్నా. అక్కడ చూడండి 4.2 అండ్ ప్లస్ వచ్చింది కదా, అలా రేటింగ్ ఉంటే మాత్రం తీసుకోవాలి. చాలా మంచి ప్రోడక్ట్ ఉంటుంది. రేటింగ్ లేని వాటి తీసుకుంటే ఊరికే యూజ్లెస్ అవుతాయి కాబట్టి మనం రేటింగ్ ఉన్న వాటివే ఎక్కువ శాతం తీసుకోవాలి. చూడండి ఇక్కడ నార్మల్గా బెంగళూరులో అయితే ఒక్క టీషర్ట్ వచ్చేసి 60, 70, 80 రూపీస్ దాకా ఉందండి ఒక్కటే. ఇంకా ఇలాంటివే నార్మల్గా ఇలాంటివే. ఇంకా నేను ఏమేమి ఆర్డర్ పెట్టానో చూపిస్తాను. బ్లాక్ శారీ అయితే ఆర్డర్ పెట్టాను చూడండి. మా వారు బ్లాక్ శారీ తీసుకో అని చెప్పేవారు ఎప్పుడు, అందుకోసం బ్లాక్ శారీ ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది, అందుకోసం నేను కూడా రేటింగ్ చూసేసే పెట్టాను పండక్కని. చూడండి దీనికి 4.8 అయితే ఉంది రేటింగు. అలా మనం రేటింగ్ చూసి తీసుకోవచ్చు. అక్కడ కామెంట్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, పిక్స్ యాడ్ చేస్తారు, అవి కూడా చూసేసి చక్కగా తీసేసుకోవచ్చు. శారీస్ మొత్తం ప్లెయిన్ శారీస్ మనం క్లిక్ చేస్తే ఇంకా దానికి సంబంధించిన మొత్తం ఓపెన్ అయిపోతాం అన్నట్లుగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అలా పెడుతుంటా శారీస్, అలా అలా పెడుతుంటా కదా. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టాను చెప్పే కదా, అవి కూడా చక్కగా వచ్చేసాయి కదా, చాలా బాగున్నాయి. నేను తీసుకున్నప్పుడు నా 350 ఉన్నాయి, ఇప్పుడైతే తగ్గిందండి 311కే వచ్చేసాయి. చూడండి కొంచెం తగ్గిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా శారీ, అమ్మవారికి శారీ తీసుకున్నాను కదా, ఇది కూడా అంతేనండి 600 ఎంతో చేంజ్ ఉండింది. కొంచెం ఇప్పుడు ఎక్కువ అయిందనమాట, లేదు తగ్గిందనమాట. నేను ఆర్డర్ పెట్టేసాను కదా, తగ్గింది. ఇవైతే డైపర్స్ అండి, డైపర్స్ నిజంగా చాలా, ఇవి మొన్న 2 తీసుకున్న బై 1 గెట్ 1 ఆఫర్ అయితే కాదు, జస్ట్ 1000 రూపీస్కే. ఇప్పుడు 34 రూపాయలు పెరిగింది చూడండి. నేను తీసుకున్నప్పుడు 1010 రూపాయలు ఉండింది, ఇప్పుడు ఒకేసారి 34 రూపాయలు పెరిగిందనమాట 2 డైపర్లు ప్యాకెట్ మీద. కానీ నేను ఇంకా తీసేసుకున్నా కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బొమ్మలు తీసుకున్నా అని చెప్పే కదా మా బాబుకి. చూడండి ఆ బొమ్మలు కాదు, నోట్లో పెట్టడానికి ఫ్రూట్స్ వేసేసి. ఇది నేను తీసుకున్నప్పుడు 100 రూపీస్ 150 ఏమో ఉండింది, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది, 81 రూపాయకి వచ్చేసింది. చూసారా, జస్ట్ అలానే ఈ శారీ కూడా తీసేసుకున్నా కదా నా కోసం, మా అమ్మ కోసం నేనైతే తీసుకున్నామన్నా మా పాపకి లంగా బ్లౌజ్ కుట్టడానికి. నేను ఇంతకు ముందే తీసేసుకున్నా ఇది ఒక శారీని, ఇంకా ఇప్పుడైతే తనకు కూడా లంగా బ్లౌజ్ కుట్టాలన్నట్టుగా తీసుకున్నాను. అలానే ఇంకా ఏంది ఎక్కువ డైపర్సేనండి. చూడండి మా బాబు పుట్టినప్పుడు ఇంకా ఎక్కువ డైపర్స్ తీసేసుకున్నాను నేను. అలానే ముడ్డి తుడిచే పేపర్లు కూడా తీసేసుకున్నాను కదా, 300 ఎక్కువ రేట్ అండి. ఫస్ట్లో పెట్టినప్పుడు మా అబ్బాయి ఎంత తక్కువ ఉండినాయి, పోతా పోతా ఇంక ఎక్కువ రేట్ అయిపోతున్నాయి ఇవి. ఇంకేం చెప్పలేము కదా, కొన్ని కొన్ని అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా డైపర్లే, మొత్తం అన్నీ డైపర్లే. ఇంకా ఇది కూడా ఎల్ సైజ్ డైపర్. ఎక్కువ శాతం డైపర్స్ నెలకోటి తీసేసుకున్నాం కాబట్టి నెల 2 బుక్ చేసాం. ఇలా ఉంటాయి చూడండి అన్ని డైపర్స్ అన్నమాట. అలానే ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను అని చెప్పే కదా, అవి చేయలే, అలా ఉండిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్ అండి, సెల్ఫీ స్టిక్. మా వారు డ్రై ప్యాడ్ అంటారు కదా వీడియోస్ తీసుకోవడానికి, అది తీసి ఇచ్చారని, అది యూజ్ చేయలే, ఏం లే, అలానే ఉంది. నేను తీసుకున్నప్పుడు ఎంతో ఉండిందండి, మర్చిపోయాను రేట్ అయితే. హెయిర్ క్లిప్ ఒకటి తీసుకున్నా కదా, అది హెయిర్ క్లిప్ అయితే ఉంది. నేను పెట్టినప్పటికి ఇప్పటికి రేట్ తగ్గింది. అది హాఫ్ శారీ మా ఇంటి పక్కన పాపకైతే బుక్ చేసి ఇచ్చాను. జస్ట్ లైక్ అలానే ఇంకా శారీస్ చాలా తీసుకున్నాలేండి. ఇంకా చంపసారులు కూడా వేరే వాళ్ళు బుక్ చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి
చెప్పులు కూడా తీసుకున్నానండి మా బాబుకి. చూడండి ఎంత బాగున్నాయో. అదే అంగిట్లో అయితే ఇవి ఒక 800 అయితే చెప్పారు మా పాపకి. మా బాబుకి అయితే ఆఫర్లో తీసుకున్నప్పుడు అప్పుడు 210 అనుకుంటా. ఇప్పుడు కొంచెం అంతే ఉంది కదా, 100 రూపాయలు మాత్రం తగ్గిందంతే. మళ్ళీ కూడా ఫస్ట్ టైం ముడ్డి తుడిచేటి అవే తీసుకెళ్ళింది మా బాబుకి. మళ్ళీ డైపర్స్ నెక్స్ట్ టువాలు, మెత్తని టువాలు ఉంటుంది కదా, అది కూడా తీసేసుకున్న టర్కీ టువాల్ లాగా. మా బాబుకి అప్పుడు చలికాలం కదా, ఎక్కడికైనా ఎత్తుకెళ్ళాలంటే దీంట్లో పట్టుకెళ్ళేదాన్ని. అది కూడా బాగుంది. హ్యాండ్ బ్యాగ్ అండి, చూడండి చూడడానికి ఇంతే ఉంది. ఎంత రేట్ ఇది. ఇప్పుడు రేట్ తగ్గింది. నేను పెట్టినప్పుడు 350 ఉండే, వేరే వాళ్ళకైతే పెట్టించాను నేను. నాకు ఇది ఇష్టం అండి, రెడ్ది తీసుకోవాలి నేను కూడా. కొన్ని రోజులు వెయిట్ చేయాలి కదా. నెక్స్ట్ వచ్చేసరికి బొమ్మలు అయితే ఇప్పుడు వచ్చేసాయి. మా బాబుకి బొమ్మలు అయితే తీసేసుకున్నా. అప్పుడు 550 పడ్డాయి నాకు. ఇప్పుడు ఎంత చూడండి, ఎంత తగ్గింది. 493 రూపాయలు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా వెళ్ళి బొమ్మల్ని తీసేసుకోండి, ఓకేనా. అలానే జస్ట్ మళ్ళీ డైపర్స్ మా బాబుకి ఫస్ట్ టైం నేను ఒక ఆర్డర్ చేశానంటే ఇదే. ఓన్లీ రెడ్ది పెట్టాను నేను, కలరు నాకు ఎల్లో వచ్చింది. పర్లేదు, ఏదైనా కానీ వచ్చింది కదా. సేమ్ ఒక్కటే, ఇది ఒక్కటేనండి మార్పు అయింది ఇంతవరకు నాకు. ఇదే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మా వారైతే షాపింగ్ చేసుకున్నారు. మా వారైతే తీసుకుంటారు. చూడండి ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే కూర్చొని షాప్ చేస్తా. ఇది కూడా షాపింగ్ చేసిన. మొత్తం నేను తీసుకెళ్ళే ప్రోడక్ట్స్ దీంట్లో చూపిస్తాను ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నాను. అప్పుడు బాలింత ఇంకా ప్రెగ్నెంట్ ఉంది కదా, డెలివరీ టైంలో ఇది కూడా తీసేసుకున్నా. అప్పుడు 550 ఉన్నింది, ఇప్పుడు 460 ఉంది. అంటే ఎంత తగ్గింది అక్కడికి. 550 అంటే 110 రూపాయలు తగ్గింది. ఇది వచ్చేసి చైను నిజంగా చాలా బాగుంది. నేను తీసుకున్నప్పుడు 250 ఉండే చైను, మా అమ్మకు బుక్ చేసిన. ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. అసలుకి ప్రైస్ అనేది ఇలా ఉంటుంది. దీనికి కూడా చూడండి ఇలా ఫొటోస్ తీసుకొని మనం రేటింగ్ చూసుకొని తీసుకోవాలి ఆన్లైన్లో షాపింగ్ అంటే. నెక్స్ట్ ఒక చోకర్ సెట్ బుక్ చేసాం మా ఇంటి దగ్గర వాళ్ళకి. ఒక అమ్మాయి బర్త్డే ఉందంటే చాలా బాగా వచ్చింది ఈ ప్రోడక్ట్ కూడా. అప్పుడు 250 ఉండింది, ఇప్పుడు 170కి వచ్చేసింది. రీజనబుల్గా మారిపోయినాయి అలా కొన్ని. ఈ శారీ అయితే వరమహాలక్ష్మికి అయితే తీసుకున్నాం. ఈ శారీ కూడా అప్పుడు 800 ఏమో ఉండింది, ఇప్పుడు చూడండి 580కే వచ్చేసింది. నిజంగా చాలా తగ్గిందనమాట. నేను తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రేట్ అవుతాయి, నాకు అవసరం లేదనుకున్నప్పుడు తక్కువ చూపిస్తాయి. ఇది కూడా మా బాబుకి షాప్ చేశాను నేను, ఉంది ఇప్పుడు ఇంట్లో నా దగ్గర. జస్ట్ ఇయర్ బడ్స్ కూడా తీసుకున్నారు మా వారైతే. ఇట్టుంటుంది మళ్ళీ మనతోని, అసలు మామూలుగా ఉండదు అన్నట్లుగా ఇది కూడా తీసేసుకున్నారు చూడండి. అప్పుడు ఎక్కువ రేట్ ఉంది, ఇప్పుడు తగ్గింది ఇయర్ బడ్స్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చార్ట్స్ అన్నీ మా అమ్మాయికి చార్ట్స్ 150 ఉండినాయి. ఇప్పుడు కూడా తగ్గిపోయినాయి కదా అలా. ఇంకా జస్ట్ ఈ శారీ కూడా తీసేసుకున్నా. మా బాబు శ్రీమంతానికి అయితే కట్టుకున్నా నేను, మా అమ్మ తీసిచ్చిందనమాట. తీసేసుకొని కట్టుకున్నా కాబట్టి. ఇంక ఇవన్నీ నారాయణపేట శారీస్ ఎక్కువ తీసుకున్నా. అంత క్వాలిటీ బాగా రాలేదండి. ఇది కూడా తీసేసుకున్నా మా పక్కింటి అక్కకి, లవ్లీ అనమాట. జర్కిన్ కూడా మా వారు నా కోసం ప్రేమగా తీసిచ్చారు. కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉంటే కదా సరిపోతుండలేదు అనమాట. ఎలా పెట్టానో అలానే పెట్టాను, బాగానే ఉంది. జస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి జర్కిన్ ఒకటి టాప్ కూడా తీసేసుకున్నా. ఈరోజు వేసుకున్నా, అదేంటో మళ్ళీ నాకు కూడా తెలీదు. ఈ టాపే ఈరోజు వేసుకొని నేను వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. నేను తీసుకున్నప్పుడు 210 ఉండింది, ఇప్పుడు 110కే వచ్చేసింది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇవి తలలో పెయిన్లు ఉంటాయి కదా, అవి చక్కగా ఈపులతో సహా వచ్చేస్తాయి అన్నమాట. నార్మల్గా అందరికీ ఉంటాయి, ఏం చేయలేము కదా, అలా నేనైతే తీసేసుకున్నాను. తలకాయ ఈసారి కూడా తీసుకున్నానండి, చాలా మంచిగా వచ్చిందనమాట. చాలామంది బుక్ చేసి ఇచ్చిన నేను కూడా. ఇద్దరికైతే తీసేసుకున్నాము, నేను నా ఫ్రెండ్కి అయితే. నెక్స్ట్ జర్కిన్ కూడా తీసుకున్నా, జీన్స్ జర్కిన్. నిజంగా నేను తీసుకున్నప్పుడు 450 అలా ఉండింది, ఇప్పుడు 145కే వచ్చేసిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒక శారీ అయితే తీసుకున్నాను, అది కూడా ఎప్పుడు వస్తుంది ఉండండి. జస్ట్ ఇది లెహెంగాలా వచ్చింది కదా, నేను డ్రెస్ కింద మార్చేసుకున్నా. లాంగ్ డ్రెస్ కింద ఈజీగా అయితే కుట్టేసుకున్నా, లాంగ్ డ్రెస్ లాగా. ఈ శారీ కూడా తీసేసుకున్నా. నేను తీసుకున్నప్పుడు ఇంకా
రేట్ అంతానే ఉండింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం తగ్గలేదు ఇది. ఈ ఫ్రేమ్ వచ్చేసి మేము ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకున్నాం. ఇదైతే లక్ష్మి ఫోటో అయితే ఆర్డర్ పెట్టా. చాలా పెద్దదిగా చూపించారు కానీ చాలా చిన్నది వచ్చేసింది. ఇది ఒక్కటి కొంచెం మిస్ అయ్యాను. నెక్స్ట్ అలా ప్యాంట్లు చూడండి, ఎన్ని ప్యాంట్లు టీషర్ట్లు. మా అమ్మాయికి ఎక్కువ శాతం ఇందులోనే ఆర్డర్ పెడతాను నేను అనమాట, 5 కాంబో సెట్ లాగా. నెక్స్ట్ మా అక్కకు ఒక ఫేస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. అందులో ఐబ్రో పెన్సిల్ కూడా వచ్చేసింది కదా, చక్కగా యూజ్ చేసేసుకుంది. ఇప్పుడు ఓల్డ్ స్టాక్ లేదని చెప్తుండే, అవుట్ స్టాక్ అని. జస్ట్ ఈ బ్లౌజ్ పీసులు పెట్టే చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ. 4 అనుకుంటా, 12 ఉన్నాయి. జస్ట్ 321 రూపాయి మాత్రమే. మనకు నార్మల్గా కొనాలంటే బయట 100 రూపాయలు పడుతుంది. మేలే కదండి, చాలా రీజనబుల్ ప్రైస్. చాలా బాగుందండి క్లాత్ అయితే, నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇలా లిఫ్ట్కి కూడా పెట్టేశాను కదా నేను. చాలా వరకు నాకు ఈ మీషో అనేది ఒక అనుబంధం అయి మారిపోయింది. మీషో, ఫ్లిప్కార్ట్ అనేది. ఫ్లిప్కార్ట్ స్క్రీన్షాట్ తీయలేదు కాబట్టి ఇంకా ఇందులో కంటే తక్కువ నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ తీసుకున్నాను అనమాట. శారీస్ అయితే ఇంకా చెప్పలేను అన్నీ తీసుకున్నా. జస్ట్ అలానే ఇక్కడ చూసారా, అక్కడ ఒకటి ఆర్ట్ సింబల్ ఉంటుంది. ఆర్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇందులో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు మనకి ఏమైనా నచ్చినవి శారీస్. కానీ చూడండి నేను ఎన్ని శారీస్ లైక్ చేసుకున్నా. ఎప్పుడైనా నాకు కావాలంటే నేను త్వరగా వెతకను నేను అనమాట. మనం వెతుక్కోకుండా ఈజీగా ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం బుక్ చేసేసుకోవచ్చు మనకి ఏ శారీ కావాలా అని. లేకుంటే వెతకాలి, అయ్యో ఇది దొరకలేదే అలా వెతుక్కునే పని లేకోకుండా మనకి ఎప్పుడు కనిపిస్తాయో అప్పుడు మనం ఒక్క లైక్ వేసుకున్నామంటే వాటికి మనం ఎప్పుడైనా కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. ఊరికే అనవసరంగా తీసి పెట్టుకోవడం కంటే అప్పటికప్పుడు తీసుకోవడం మంచిది కదా అన్నట్ల నా ఒపీనియన్ అనమాట. చూడండి, ఆ శారీ తీసుకోవాలనుకుంటున్న బ్లాక్ శారీ ఎన్నో రోజులు ఇంకా కానీ తీసుకోలేకపోతున్నా. ఏదైనా ఫెస్టివల్ వస్తే మాత్రం తీసుకుంటా, ఊరూరికే తీసుకుని. అది కూడా చాలా బాగుంది చూసారా. నేను ఇలా చూస్తుంటాను అనమాట. రేటింగ్ చూడండి, దానికి 2.2 ఇచ్చారు. అలా ఉంటుంది అనమాట మనతోని. అట్లా నేను ప్రతిదీ ఒకటి మార్కేసి పెట్టుకుంటా. ఇవే కాదండో, మా అమ్మ ఎన్ని రాత్రులు కష్టపడి నిద్ర మేలుకొని కమ్మలు అన్నీ బుక్ చేసేసిందో చూపిస్తాను ఉండండి ఇప్పుడు మీకు. కమ్మలు అయితే ఎన్ని మోడల్స్ లైక్ చేసిందో చూడండి. మదర్ డాటర్ కాంబో చూడండి, ఇయర్ రింగ్స్ చూడండి, శారీస్ చూడండి. నేను కొన్ని బుక్ చేసుకున్న నాకు కావాల్సిండేవి. మా అమ్మ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మీషోలో మూలలో ఏటెట్టు ఉన్నాయో అవన్నీ ఎదికి మళ్ళీ మార్క్ చేసింది చూసారా. మా అమ్మకి నచ్చిండేటివి, మా పిల్లలకి ఏం కావాలన్న అలాంటివి కూడా చూడండి. చెంపసారలు, పెద్ద కమ్మలు. మా అమ్మ ఆల్ టోటల్స్ మొత్తం టోటల్స్ మొత్తం బుక్ చేసేసింది. చూడండి, ఇది చూడండి ముత్యం పూసలతో ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్, చూసారా ఎలా ఉన్నాయో అని. ఇలా ఉంటుంది అనమాట. చూడండి అసలు ఇంకా తీస్తూనే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఏదైనా సొరంగంలో తోతున్న కొద్దీ వస్తూనే ఉన్నట్లుగా ఇన్ని బుక్ చేసిందనమాట మా అమ్మ. బుక్ కాదు, లైక్ చేసి పెట్టిందనమాట. నాకు ఎప్పుడైనా తీసుకోమంటుంది కానీ నేను ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ యూజ్ చేయను. మా అక్క అయితే ఇది అవుట్ స్టాక్ అని ఉంది. మా అక్క ఎక్కువ యూజ్ చేస్తుంది ఇలాంటివి, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆర్టిఫిషియల్ మీద. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవండి ఇలాంటివన్నీ. నేను ఎక్కడికి వెళ్తా చెప్పండి ఈయనకి. మా అక్క అయితే బాబు పెద్దగా ఉన్నాడు కాబట్టి పెట్టుకుంటుంది. ఇంకా తను ఎలా ఉన్నా తను ఎక్కువ మేకప్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చూసారా నల్లల దండలు, ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి మీషోలో ఎలా ఉన్నాయో, బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటే చూడండి ఎన్ని దండలు, అన్నీ మనకు రీజనబుల్కే వచ్చేస్తాయి. ఇక్కడ షాప్స్లో అయితే ఎంతెంత రేటు చెప్తారో అక్కడెక్కడ తీసుకోకుండా ఇలా మీషోలో అనేది షాప్ చేసుకోండి, తప్పకుండా మంచిదనేది జరుగుతుంది. చూడండి పెద్ద పెద్ద కమ్మలు, ఇంకా అలానే మనకి ఇంటికి కావాల్సినవన్నీ చూడండి. అక్కడ షాంపూ, అలానే మొత్తం చెప్పులు, ఏం కావాలన్నా వాళ్ళొక్కటి ఉంటాయండి ఇందులో. మనకు మెయిన్గానే కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలకు కానీ బుట్టాస్ కానీ, స్లిప్పర్స్ కానీ, షర్ట్స్ కానీ, పిల్లర్స్ కానీ. చూడండి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. డ్రెస్సెస్ కానివ్వండి, మొత్తం అన్నీ దొరుకుతాయండి దీంట్లో. ఇలాంటివి దొరకవు అనేవి లేదు.
మనకి ఏం కావాలన్నా కూడా చూడండి. ఇంకా నేను జ్యువెలరీ సెట్ చూపించలేదు మీకు, నిజంగా చూస్తే కానీ మీరు షాక్ అయిపోతారు. అంత రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది అనమాట. ఒకసారి నేను వాచ్ తీసుకుందాం అనుకున్న మార్నింగ్ అన్నీ చూశాను, ఉన్నింది ఒకటి, అది కొంచెం ఎక్కడో పోయింది నాది. నేను ఇప్పుడు వెళ్ళలేను, ఇదైతే సెలెక్ట్ చేశాను కానీ అంతగా నచ్చలేదు. ముందర ఏందో కడ్డీలా వచ్చింది. ఎవరికైనా కానీ బాగుంటాయండి వాచెస్ కానీ. చూడండి, బై వన్ గెట్ వన్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈరోజు నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను ఎక్కువ మీషోలోను అలా ఫ్లిప్కార్ట్లోనే ఉంటానండి. నా టైం అంతా ఇలా గడిపేస్తూ ఉంటాను, మొత్తం అన్నీ చూస్తూ అలా ఉంటుందన్నమాట. చూసారా, అక్కడ హౌస్కి కావాల్సిన ఉంటాయి సామాన్లు, వంట సామాన్లు చూసారా. మనం మ్యాపేసర్ కానీ, ఫ్రిడ్జ్ కవర్స్ కానీ ఎంత బాగుంటాయంటే చూడండి. పిస్తా బాదం మిక్స్, అది జార్ అనమాట. ఇది వచ్చేసి కటర్ అండి, కట్ చేసేది జస్ట్ 98 రూపాయలు మాత్రమే. అది ఎంత బాగుంది చూసారా. అలానే ఎర్రగడ్డలు చిన్న చాప్స్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి నిజంగా. అన్ని రకాల ఐటమ్స్ మొత్తం అన్నీ దొరుకుతాయండి మీషోలోన.